They help in increasing soil fertility by decomposing the biomass through digestion, which converts bigger compounds into smaller simple compounds. So ఏం చేస్తాయి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కాంప్లెక్స్ మెటీరియల్స్ ది కన్వర్ట్ ఇంటూ సింపుల్ మెటీరియల్స్. సో సింపుల్ చేసి సో ప్లాంట్స్ మళ్ళీ తీసుకునేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మా ప్లాంట్స్ అవి ఉన్నాయి, వన్స్ ఏమవుతాయి లీవ్స్ అవి పడిపోతూ ఉంటాయి కదా, పడిపోయిన లీవ్స్ ఫ్రూట్స్ అలాగే ఉంటాయా, ఉండవు కదా. ఆఫ్టర్ సమ్ డేస్ వాట్ హ్యాపెన్ దే రాటెడ్. ఓకేనా. మరి ఈవెన్ ఆర్గానిజమ్స్ ఆల్సో, హ్యూమన్స్ ఆల్సో, నెక్స్ట్ ఎవ్రీ ఆర్గానిజం వన్స్ చనిపోయిన తర్వాత దాని బాడీ అలాగే ఉంటుందా, లేదు కదా. ఆఫ్టర్ సమ్ డేస్ ఏమవుతుంది, అక్కడ బాడీ డిజైపేర్ అయిపోతుంది. వన్స్ డిజైపేర్ అంటే అలాగా డికంపోజ్ అవ్వకుండా అలాగే ఉంటే ఏమవుతుంది, మొత్తం మన ప్రపంచంతో పెద్ద చెత్త కుప్పలా ఉంటుంది కదా, డస్ట్ బిన్లా ఉంటుంది. సో దీస్ ఆర్ ది మైక్రో ఆర్గానిజమ్స్, దే డికంపోజ్ దీస్ ఆర్గానిజమ్స్. ఓకేనా. సో వాటిని డికంపోజ్ చేసి మళ్ళీ సింప్లిఫై చేసి సాయిల్లో కలిసిపెట్టేట్టు చేస్తాయి అనమాట. అగైన్ దట్ ఈస్ యూజ్డ్ బై ప్లాంట్స్. ప్లాంట్స్ ఉపయోగించుకుంటాయి. నెక్స్ట్ ఆ ప్లాంట్స్ మీద డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మనం డిపెండ్ అవుతాం వేరే లివింగ్ ఆర్గానిజం. సో దిస్ సైకిల్ రిపీట్స్, ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. చూడండి, దీస్ ఆర్ టు బి అవర్ స్కిన్, ఐలిడ్స్, బెడ్డింగ్స్, రగ్స్ ఎక్సెట్రా. సో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వేరే వేరే చోట్ల రకరకాలుగా ఉంటాయి. దీస్ ఆర్ ఫౌండ్ ఆన్ స్కిన్. మన స్కిన్ మీద కూడా బోల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఓకేనా. ఐలిడ్స్, బెడ్డింగ్స్, రగ్స్. సమ్ మైక్రో ఆర్థ్రోపడ్స్ కాజ్ డిసీజెస్ లైక్ స్కాబీస్. కొన్ని మైక్రో ఆర్థ్రోపడ్స్ స్కాబీస్. స్కాబీస్ అనేది విన్నారు మీరు, ఎక్కువ స్కూల్లో చదువుకునే నీట్నెస్ లేని వాళ్ళు, వన్స్ ఒకరికి ఉందంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. దీన్ని ఏమంటారు తెలుగులో, గజ్జి. ఎక్కువ నెయిల్స్ మధ్యలో అది వస్తుంది ఎక్కువ, కానీ గజ్జి అంటారు. సో ఈ గజ్జి వస్తుంది అనమాట. స్కాబీస్ మైట్స్. సో అది దేని వల్ల వస్తుంది, స్కాబీస్ మైట్స్. యాక్చువల్లీ దీస్ ఆర్ నాట్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియా లాగా ఇవి మైక్రో ఆర్గానిజమ్స్ కాదు, బట్ దే ఆర్ మైన్యూట్ ఆర్థ్రోపాడ్స్. ఆర్థ్రోపాడ్ అనేది వేరేటికి సంబంధించింది, ఎనిమల్స్కి సంబంధించింది. మైన్యూట్ ఆర్థ్రోపాడ్స్, బట్ దే కాజ్ చాలా చిన్నగా ఉంటాయి అనమాట. అందుకని మైక్రో ఆర్గానిజమ్స్లో మీకు మెన్షన్ చేస్తున్నాడు ఇక్కడ. దే కాజ్ స్కాబీస్. స్కాబీస్ అనే డిసీజ్ని కాజ్ చేస్తాయి. సో బట్ దే ఆర్ మైన్యూట్ ఆల్సో కాల్డ్ జాయింట్ లెగ్డ్ ఆర్గానిజమ్స్. సో ఆర్థ్రోపాడ్స్ అంటే ఏమొస్తాయంటే ఇన్సెక్ట్స్ అన్నీ కూడా ఈ ఆర్థ్రోపాడ్స్లోకి వస్తాయి అనమాట. ఆర్థ్రో మీన్స్ జాయింటెడ్, పోడ్స్ అంటే లెగ్స్, జాయింటెడ్ లెగ్స్ ఉన్నవన్నీ కూడా ఆర్థ్రోపాడ్స్లోకి వస్తాయి. సో soil is highly rich in microorganisms such as bacteria, fungi, protozoa, microarthropods. సో సాయిల్లో ఏమేమి ఉంటాయి, ప్రోటోజోవా ఉంటుంది, ఆల్గే ఉంటుంది, ఫంగై ఉంటుంది, మైక్రో ఆర్థ్రోపాడ్స్ ఉంటాయి, చాలా రకాల ఆర్గానిజమ్స్ ఉంటాయి సాయిల్లో. ద టాప్ 8 inches of soil of 1 acre area may contain as much as 5.5 tons of fungi and bacteria. సో 8 inches మనం సాయిల్ తీసుకున్నాం అనుకోండి, 8 inches వరకు కూడా మనం ఈ మైక్రో ఆర్గానిజమ్స్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్. దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ వెరీ బెనిఫిషియల్ విచ్ హెల్ప్స్ ఇన్ production of crops. So but what is happening nowadays, farmers are using lots of chemical fertilizers. So chemical fertilizers వాడడం వల్ల ఏమవుతుంది, సాయిల్ యొక్క నేచర్ మారిపోతుంది. సో ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ ద మైక్రో ఆర్గానిజం ప్రెసెంట్ ఇన్ దిస్ టాప్ లేయర్స్ ఆల్సో. సో ఎప్పుడైతే మైక్రో ఆర్గానిజమ్స్ చనిపోయినాయో ఏమవుతుంది, సాయిల్ యొక్క ఫర్టిలిటీ తగ్గిపోతుంది అనమాట. ఓకేనా. Microorganisms are present everywhere around us. So microorganisms అని మన సరౌండింగ్స్ ఎవ్రీవేర్ ఉంటాయి. దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎయిర్, వాటర్ అండ్ ద సాయిల్ టూ. ఎయిర్లో ఉంటాయి, వాటర్లో ఉంటాయి, సాయిల్లో ఉంటాయి. ఓకేనా. సో దిస్ ఈస్ ద టొబాకో మొజాయిక్ వైరస్. ఈ విధంగా ఉంటుంది అనమాట టొబాకో మొజాయిక్ వైరస్ అనేది. ఓకే, వైరసెస్ ఆర్ అన్ ఇంట్రెస్టింగ్ టైప్ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్. వైరసెస్ ఒక ఇంట్రెస్టింగ్ టైప్ ఆఫ్ మైక్రోఆర్గానిజం. వాట్ ఈస్ ది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఆఫ్ వైరసెస్ అంటే వెన్ దే ఆర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద హోస్ట్. ఒక హోస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, నా బాడీలో ఇప్పుడు వైరస్ ఉందనుకోండి, ఆ వైరస్ ఏం చేస్తుంది, దానికి కావాల్సిన ఫుడ్ అనేది హోస్ట్ నుంచి నా నుంచి తీసేసుకుంటూ ఉంటుంది. అదే వైరస్ బయట ఉందంటే ఇఫ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఇట్ యాక్సెస్ డెడ్ సెల్స్. బయట ఉంటే దానికి ఆహారం అక్కర్లేదు, ఏమక్కర్లేదు, డెడ్ సెల్స్ కింద ఉండిపోతుంది. ఓకేనా, డెడ్ ఆర్గానిజం కింద ఉంటుంది. whenever it enters the host it acts as a living organism. it is the main character of virus. ఓకేనా. సో చూడండి ఎలాంటి సప్లై లేనప్పుడు డెడ్ ఆర్గానిజం కింద ఉండడం, న్యూట్రియంట్ సప్లై అయినప్పుడు లివింగ్ ఆర్గానిజం కూడా ఇది స్పెషల్ క్యారెక్టర్ కదా.
So that is a special character of virus. But they behave like living organ when they are inside the host. So living organism కింద బిహేవ్ చేస్తాయి ఎప్పుడు హోస్ట్ లో ఉన్నప్పుడు. అండ్ రిప్రొడ్యూస్ జస్ట్ లైక్ బ్యాక్టీరియా, ప్లాంట్స్ ఆర్ ఎనిమల్స్. సో హోస్ట్ సెల్ లో ఉన్నప్పుడు రిప్రొడక్షన్ జరుపుకుంటాయి. మొత్తం అన్ని ఫంక్షన్స్ నార్మల్గా ఎలాగా ఎనిమల్స్ ఎలా జరుపుకుంటాయి, ప్లాంట్స్ ఎలా జరుపుకుంటాయి. ద సేమ్ వే దే ఆల్సో రిప్రొడ్యూస్ వెన్ దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద హోస్ట్ సెల్స్. బట్ వెన్ దే ఆర్ అవుట్ ఆఫ్ ది హోస్ట్ సెల్లో కాకుండా బయటకు వచ్చేసిన తర్వాత దే బిహేవ్ యాజ్ ఎ డెడ్ ఆర్గనిజం. దే కెన్ ఓన్లీ సీన్ ఇన్ త్రూ వెరీ పవర్ఫుల్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. మనం ఈ వైరస్ని చూడాలంటే పవర్ఫుల్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కావాలన్నమాట. డిసీజెస్ లైక్ పోలియో, స్వైన్ ఫ్లూ, కంజక్టివైటిస్ నేనా కళ్ళ కలక అంటారు కదా, కండ్ల కలక, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్. చికెన్ పాక్స్ అంటే అమ్మవారు అంటారు మనకి కామన్గా. స్మాల్ పాక్స్ దీన్ని ఏమంటారంటే పోము చూపు అంటారు. అండ్ ఎయిడ్స్ ఆర్ కాజ్డ్ బై వైరస్. సో ఎయిడ్స్ అనేది కూడా వైరస్ వల్ల వస్తుంది. సో ఈ వైరల్ డిసీజెస్ మనకి వ్యాక్సిన్ తీసుకున్నాం అనుకోండి, సో చూడండి ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రావు అంట. చికెన్ పాక్స్ ఒకసారి వస్తుందా, చాలా వరకు రాదు. మళ్ళీ వచ్చిన వాళ్ళకి వేరుగా ఎవరికైనా వస్తుందేమో, ఇమ్యూనిటీ తక్కువ వాళ్ళకి రాదు, మళ్ళీ రిపీట్ అవ్వదు. ఎందుకని? దట్ ఈస్ ఎంటైర్లీ అనదర్ టాపిక్. అది ఇప్పుడు వెళ్ళాను అనుకోండి మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది. లెట్ us finish this topic first. They are also present inside the bodies of animals and plants. So ఈ మైక్రో ఆర్గనిజమ్స్ ప్లాంట్స్ లోని, ఎనిమల్స్ లోని లోపల కూడా ఉంటాయి అన్నమాట. They can survive in all types of environments ranging from ice cold climate to hot springs, deserts to marshy lands. సో ఎక్స్ట్రీమ్ కోల్డ్ని తట్టుకోగలుగుతాయి, అలాగే ఎక్స్ట్రీమ్ హాట్ కండిషన్స్ కూడా తట్టుకోగలుగుతాయి అన్నమాట మైక్రో ఆర్గనిజమ్స్. ఓకేనా? Some microbes grow on the other organisms as parasites. Some may exist independently. కొన్ని ఆర్గనిజమ్స్ ఏం చేస్తాయి, మైక్రో ఆర్గనిజమ్స్ ఏం చేస్తాయంటే పారాసైట్స్. వాట్ ఈస్ పారాసైట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా అర్థమవుతుంది మీకు. పేర్లు ఉంటాయి కదా, హెడ్ లోసెస్ ఉంటాయి కదా. హెడ్ లోస్ ఏం చేస్తుంది, మన బాడీ మీద పారాసైట్ అనమాట. ఇట్ ఈస్ అ పారాసైట్ విచ్ డిపెండ్స్ ఫర్ ఇట్స్ ఫుడ్ ఆన్ అస్. అంతే కదా, మన హోస్ట్. ఇక్కడ అది పారాసైట్. సో ఈ పారాసైట్ ఏం చేస్తుంది, హోస్ట్కి హాని చేస్తూ, ఓకేనా, ఇట్స్ కాజ్ సమ్ డ్యామేజ్ టు ద హోస్ట్. దాని న్యూట్రియంట్స్ కోసం, దాని ఫుడ్ కోసం అనేది హోస్ట్కి కొంత డ్యామేజ్ చేస్తుంది అనమాట. అలా జీవించే వాటిని ఏమంటారు, సచ్ టైప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ పారాసైట్స్. ఓకేనా? సో సమ్ మైక్రో ఆర్గనిజమ్స్ ఆర్ పారాసైట్స్. కొన్ని పారాసైటిక్ లైఫ్ లీడ్ చేస్తాయి, కొన్ని ఇండివిజువల్గా వాటంతట అవి ఫుడ్ తయారు చేసుకుని అవి లీడ్ చేస్తాయి అనమాట. డిసీజెస్ లైక్ టైఫాయిడ్, ట్యూబర్కులోసిస్ అండ్ సెప్టిసిమియా ఆర్ కాజ్డ్ బై బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి డిసీజ్. సమ్ ఆఫ్ ది స్కిన్ డిసీజెస్ కాజ్డ్ బై ఫంగై వైల్ అదర్స్ బై మైక్రో ఆర్థ్రోపాడ్స్. ఫంగస్ వల్ల కొంత మనకి స్కిన్ డిసీజెస్ అని వస్తాయి. స్కిన్ డిసీజెస్ వస్తాయి, తామర, గజ్జి ఇవన్నీ చెప్తారు కదా, తామర ఫంగస్ వల్ల వచ్చేది. డిసీజెస్ లైక్ మలేరియా, అమీబియాసిస్ ఆర్ కాజ్డ్ బై ప్రోటోజోన్స్. నెక్స్ట్ మలేరియా, అమీబియాసిస్ అనేవి ప్రోటోజోన్ పారాసైట్స్ అనమాట. ఓకేనా? అమీబాలో రకాలు ఉన్నాయి ఇంకా. సో డిసీజ్ కాజ్ చేసేటువంటి, అందుకని వాటర్ మనం ఏం చేయాలి, బాయిల్ చేసి కూల్ చేసి అప్పుడు తాగాలి. ఓకేనా? బ్యాక్టీరియా స్టైలింగ్. ఓకే, బ్యాక్టీరియా మనం అబ్జర్వ్ చేయాలి అంటే మైక్రోస్కోప్ కింద చూడాలి అనుకుంటే ఏం చేయాలి? చూడండి, బ్యాక్టీరియా వెరీ స్మాల్ టైనీ మైక్రో. వి మస్ట్ స్టెయిన్ బిఫోర్ సీయింగ్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా మనం స్టెయిన్ అంటే ఒక కలర్ ఏజెంట్ని దానికి యాడ్ చేయాలన్నమాట. అప్పుడే మనం బ్యాక్టీరియాని మైక్రోస్కోప్ కింద చూడగలుగుతాం. స్పియర్ బ్యాక్టీరియా ఆన్ ది స్లైడ్ అండ్ స్లైడ్లీ ఫీడ్ ద స్లైడ్. స్లైడ్ ఎలా ఉంటాయి తెలుసా మీకు? ఈ విధంగా ఉంటాయి ల్యాబ్స్లో. మరి బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు ఇలా తీసుకుంటారా? ఓకేనా? సో మనం తీసుకున్న శాంపుల్ని ఇలాగా స్ప్రెడ్ చేయాలి. ఇట్ ఈస్ గ్లాస్ స్లైడ్. సో టేక్ ద శాంపుల్ అండ్ స్ప్రెడ్ ఆన్ ది గ్లాస్ స్లైడ్. నెక్స్ట్ ఏం చేయమన్నాడు, హీటింగ్. దీన్ని మనం బన్సన్ బాదం మీద ల్యాబ్స్లో ఉంటుంది, ఆ బన్సన్ బాదం మీద మనం హీట్ చేయాలన్నమాట. సో హీట్ చేసిన తర్వాత then put drops of crystal violet. So మనం దీని మీద ఏం చేయాలి, crystal violet drops యాడ్ చేయాలి. After heating add
క్రిస్టల్ వైలెట్ డ్రాప్స్. సో ఎప్పుడైతే క్రిస్టల్ వైలెట్ డ్రాప్స్ యాడ్ చేస్తామో ఇందులో బ్యాక్టీరియా ఉంది కదా, అవి అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట ఈ క్రిస్టల్ వైలెట్. సో మనకి డార్క్ వైలెట్ కలర్లో కనిపించేవి ఏంటి? బ్యాక్టీరియా. సో దెన్ వీ కెన్ ఈజీలీ అబ్జర్వ్ ద బ్యాక్టీరియా ఇన్ ద glass slide, in the sample. Then put drops of crystal after 30 to 60 seconds gently wash the slide. So 30 నుంచి 60 seconds తర్వాత సో ఇది వాష్ చేసేది, స్టెయిన్ అప్లై చేస్తున్నారు. ఎందుకు వాష్ చేయాలి? టు రిమూవ్ ద ఎక్సెస్ స్టెయిన్. సో ఎక్సెస్గా ఉన్నటువంటి స్టెయిన్ పోతుంది అనమాట. డ్రై ద స్లైడ్ అండ్ నౌ వాష్ ద స్లైడ్ అండర్ ద మైక్రోస్కోప్ ఇన్ 25x to 40x. సో 25x నుంచి 40xలో అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే మనం సో ఇందులో ఉన్నటువంటి మనం తీసుకున్న శాంపుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని ఈజీగా క్లియర్గా అబ్జర్వ్ చేయగలుగుతాం. దట్ ఈస్ అబౌట్ టుడేస్ లెసన్. ఓకేనా? సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.